మన మిత్ర దేశం రష్యా దేశంలో బైక్స్ కాస్ట్ ఎలా ఉంటాయి, ఏ బైక్స్ ఉంటాయి అని చెప్పి మన సబ్స్క్రైబర్ కూడా చాలా రోజుల నుంచి కామెంట్స్ పెడుతున్నారు. నేను ఉండే హాస్టల్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాప్ అనమాట ఇది, టెక్నో డ్రోమ్ అని చెప్పి అక్కడికి వచ్చి తీస్తున్నాను ఈ వీడియో. అతని కోసం ఈ బండి 1,90,000 ఉంది, వింటేజ్ బైక్. దాని పక్కన ఇంకొక వింటేజ్ బైక్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి వాడిని బైక్ అనమాట. చూడండి కాస్ట్ ఎంత ఉందో, 1,45,000 రూపాయలు. కూడా అంతే, ఇది కూడా వింటేజ్ మోడలే, 70,000. అంటే ఇవి చాలా వింటేజ్ మోడల్స్, చాలా రేర్ కాబట్టి అంత కాస్ట్ ఉన్నాయి. ఇది కూడా అంతే, సోవియట్ టైమ్స్ నుంచి ఉన్న బైక్స్ అనమాట ఇవి. చూడడానికి అయితే చాలా బాగుంది. పక్కన ఇదేంటిది, ఇది వైట్ బైక్, ఇంకా సూపర్ గా ఉంది. ఇది చూడండి 45,000 ఉంది. ఇది 45,000 రూపాయలు. మన ఇండియన్ కరెన్సీలకు మార్చుకుని అంతే, ఇది 60,000 రూపాయలు ఉంది. ఇది చూడండి సోగ్గాడి చిన్న బండి, 45,000 రూపాయలు ఉంది. అబ్బా, ఇది బండి అంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. సేమ్ మన టీవీఎస్ మోడల్ లాగా ఉంది. ఇదేందో చూద్దాం రండి. 85,000 రూపాయలు ఉంది. వావ్, స్కూటీ, వెస్పా స్కూటీ లాగా ఉంది. 1,60,000 అంటే స్కూటీ మోడల్ మన ఇండియా మోడల్ లో దేనికి మ్యాచ్ అవుతుందో చెప్పండి. 1,40,000 రూపాయలు ఉంది. వావ్, ఇది చూడడానికి పల్సర్ బైక్ లాగా ఉంది, కానీ పల్సర్ 4,46,000 రూపాయలు. తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన బైక్, ఓ మిస్ అమ్మ. వావ్, ఇది చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ బైక్స్. ఇవి అంతా స్పోర్ట్స్ బైక్స్ లాగా ఏదో స్నోలో వాడతారు, టీవీలో చూడడమే. 1,80,000 రూపాయలు ఉన్నాయి. వావ్, ఇది ఆరెంజ్ కలర్ అయితే సూపర్ గా ఉంది చూడడానికి. అంతా ఎంత ఇది, ఓకే, 1,80,000. అందరూ రేసర్స్, రేస్ చేసే బైకర్స్ వాడతారు అనుకుంటా. ఇది 2,15,000 రూపాయలు ఉంది. వావ్, నైస్. ఇదేంటిది, బాగుంది. ఇది బండి చూడడానికి 1,70,000 రూపాయలు. ఇది వెలిగిపోతుంది. దీని కాస్ట్ చూద్దాం ఒకసారి. 96,000 రూపాయలు ఉంది. నైస్. మరి రష్యా దేశంలో బైక్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ లో చెప్పండి మావా.